వెల్కమ్ బ్యాక్. పోలింగ్ ముగిసిపోయింది. సో ఇవాళ పోలింగ్ ఎలా జరిగింది, ఎంత మంది పార్టిసిపేట్ చేశారు, ఎంత పర్సంటేజ్ పోలింగ్ జరిగింది అనే అంశాలు జిల్లాల వారీగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళిపోదాం. అక్కడ ముందుగా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ఏమేమి అందులో కవర్ అవుతున్నాయి సెగ్మెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. అలాగే గతంలో ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది, ఇప్పుడు చివరి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ప్రస్తుతం చూస్తే 74.23%, అంటే 5-6 గంటల వరకు జరిగిన పోలింగ్ మనకి 5 గంటల వరకు వచ్చిన చివరి నెంబర్. అది ఖచ్చితంగా అది చాలా ఎక్కువే పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2019లో 80.79, అంటే దాదాపు 81% పోలింగ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలో తుని, ప్రతిపాడు, పిఠాపురం, అలాగే కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ సిటీ కూడా ఇందులో కవర్ అవుతుంది. రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, ఈ 10 నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలోకి ఉమ్మడి జిల్లాలు, పాత జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. 80 పైగా గతంలో నమోదైతే ఇప్పటికి 75% వరకు వచ్చింది. రైట్ వర్మ, ఎంతవరకు పెరిగే అవకాశం కనిపిస్తోందండి ఇప్పుడు పర్సంటేజ్? అలాగే ఎట్లా జరిగింది ఓవరాల్గా ఇవాళ జిల్లా వ్యాప్తంగా పోలింగ్? ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా పోలింగ్ పర్సెంటేజ్ కొంత ఈవీఎంల మొరాయింపు కారణంగా, ప్రధాన కారణంగా ఇదేనే చెప్పాలి. తొలుత ఈవీఎంలు మొరాయించడం, ప్రతి చోట కూడా ఈవీఎంలు ఆన్ కాకపోవడంతోనే మందకొట్టిగా 7 గంటలకు ప్రారంభం కావాల్సింది ప్రతి చోట పావుగంట అరగంట ఆలస్యంగా అయితే ప్రారంభమైంది. అయితే ప్రారంభం నుంచి కూడా పెద్ద పెట్టిన ఓటర్లందరూ కూడా వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితులు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగి ఎంతసేపు లైన్ లో ఉన్నది చూసుకోకుండా కనీసం ఒక్కొక్క చోట 2 గంటల పైబడి కూడా ఓటర్లు క్యూ లైన్ లో నించున్న పరిస్థితి కూడా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా కనపడింది. వృద్ధులు సైతం ఏదైతే యువత సైతం పూర్తిగా కూడా ఆ క్యూ లైన్ లో నిలబడి ఒకవైపు ఎండ వేడిని తట్టుకుంటూ కూడా పూర్తిగా ఒకవైపు ఉదయం 7 గంటల ప్రాంతానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అల్పాహారం కూడా తీసుకోకపోతే మధ్యాహ్నం భోజనం టైం వరకు కూడా వెయిట్ చేసిన పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా కొనసాగాయి. 5 గంటల వరకు కాకినాడ జిల్లాకు సంబంధించి వరకు 65% పోలింగ్ నమోదైంది. 6 గంటలకి అది 76%కి ప్రస్తుతానికి అధికారిక సమాచారం కాకుండా 76%. ఇంకా క్యూ లైన్ లో ప్రస్తుతం 6 గంటల సమయం ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ 7:30-8 గంటల వరకు కూడా ఈ క్యూ లైన్ లో ఇప్పటికీ గేటు లోపల ఎవరైతే ఇంకా ఓటు వేయడానికి ఉన్నారో వాళ్ళందరూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మినిమం 200 నుంచి 1000 వరకు కూడా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీయని పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకినాడ అర్బన్ కి సంబంధించి ఇంకా సుమారు ప్రస్తుతానికి ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇంకా క్యూ లైన్ 1000కి పైబడినటువంటి పోలింగ్ కేంద్రాలు 6గా ప్రస్తుతం కనపడుతున్నాయి. మిగిలిన 500 పైబడి పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ఇంకా అభ్యర్థులు ఓటు కోసం నిరీక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గేటు లోపలికి ఇన్ టైంలో గేటు లోపలికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఎలా చేస్తూ ఉన్నారు, ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికీ 4000 మంది ఇంకా క్యూ లైన్ లో నిలబడి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి, గొల్లప్రోలు పట్టణంలో 1200 మంది ప్రస్తుతం ఇంకా క్యూలో ఉన్న పరిస్థితులు కూడా ప్రస్తుతం కనపడుతున్నాయి. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు పూర్తిగా 76%, ఏదైతే 5 గంటల ప్రాంతానికి 76% వరకు అది నమోదైంది. ఖచ్చితంగా ఇది గతంలో కోనసీమ జిల్లాకి ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి కోనసీమ జిల్లా కేంద్రాలుగా తీసుకుంటే 86% ఒకటి అత్యధికంగా కూడా నమోదైంది. ఇప్పుడు అది కూడా క్రాస్ చేస్తుందని, ఏదైతే ఇప్పుడు అక్కడ కూడా ఇంకా లైన్ లో క్యూ లైన్ లో ఓటర్లు ఉన్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక 80,000 మంది ఇంకా ఈ 2 జిల్లాలకి సంబంధించి కాకినాడ అటు ఏదైతే కోనసీమ జిల్లాకు సంబంధించి 2 జిల్లాల్లోని ఇంకా 80,000 దగ్గరగా ఓటర్లు అయితే ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇదంతా ఓటింగ్ పోల్ అయితే ఖచ్చితంగా గతంలో కంటే 80%, 83-86 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా 70% ఉన్నా ఖచ్చితంగా ఇది 83-86 మధ్యలో కొనసాగుతుంది. ఈ కాకినాడ కోనసీమ జిల్లాలో మాత్రం పోలింగ్ శాతం 85% దాటే ఉంటుందని అంచనాలు ప్రస్తుతం తాజాగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక అదే తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 10 నియోజకవర్గాలకు సంబంధించి అప్డేట్స్ వర్మ అందించారు. మొత్తం అక్కడ 19 నియోజకవర్గాలు ఉన్నాయి పాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. అందులో మిగతావి రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం. సో మొత్తం 19 వాటికి సంబంధించి చూసుకుంటే 80.79% 2019లో నమోదైతే 74.234%, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే సుమారు 75% నమోదైంది. అయితే వర్మ చెప్తున్నట్టు దాదాపు అది 80 దాటుతుందా లేదా అనేది చూద్దాం. ఇంకో మా కరెస్పాండెంట్ అంజిబాబు రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. అంజిబాబు చెప్పండి, ఏంటి ఎట్లా జరిగింది ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా ఈ నియోజకవర్గాల్లో పోలింగ్? మీరు ఎంత అనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు రీచ్ అవుతుంది పర్సంటేజ్ అని చెప్తోంది? అలాగే ప్రశాంతంగానే జరిగిందా పోలింగ్? గుడ్ ఈవినింగ్ ఋషి. తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక అన్ని నియోజకవర్గాల్లో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాయే కాకుండా
ఇటు నిడదవోలు అలాగే గోపాలపురం కొవ్వూరు ఈ గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా వాటిల్లోనూ ప్లస్ రాజనగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ కూడా ప్రశాంత వాతావరణంలోనే కొద్దిపాటి చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంత వాతావరణంలో జరిగింది. అన్ని చోట్ల కూడా 70% మించి పోలింగ్ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. అయితే రాజమండ్రి సిటీలో మాత్రం అటు దివాన్ చెరువు కానీ, ఇటు లాలా చెరువు కానీ, అలాగే ఇటు కాకినాడ రాజమండ్రి సిటీలో కానీ చాలా బూతుల్లో ఈ వీవీప్యాట్లు స్లోగా ఉండడంతో పోలింగ్ ప్రక్రియ అనేది మందకొండిగా సాగుతోంది. ప్రస్తుతం చూస్తే కనుక ఇప్పటికే ఇంకా చాలా బూతుల్లో అంటే 74, 75, 76 అలాగే 181, 182, 183 ఈ బూతులన్నింటిలోనూ కూడా ఇంకా ఇప్పటికే జనం క్యూ లైన్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వచ్చి స్వయంగా వాళ్ళే సంతకాలు పెట్టి వాళ్ళకి స్లిప్పులు అందించారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా ఆ లైన్లోనే ఉన్నారు. అంటే సుమారు 4000 మంది వరకు కూడా ఇంకా క్యూ లైన్లోనే ఉన్నారని చెప్పవచ్చు. వీళ్ళకి పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించి అంటే రాత్రి 8 అవని లేదు తెల్లవారు మళ్ళీ ఉదయం 8 గంటలైనా సరే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించిన తర్వాత వాళ్ళని బయటకు పంపుతాం, అంతవరకు కూడా వాళ్ళకి ఓట్లు ఇస్తామని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్లు స్వయంగా సంతకాలు చేసిన స్లిప్పులు ఇచ్చి ఇక్కడ యొక్క క్యూ లైన్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక గతంలో 81.2% వరకు ఓట్లు నమోదైనవి. అయితే మిగిలిన ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి 80% ఖచ్చితంగా దాటుతుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. ఋషి మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక కొద్దిపాటి చెదురుమదురు సంఘటనలు తప్ప తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో అయితే ప్రశాంత వాతావరణంలోనే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగిసిందని చెప్పవచ్చు. ఎక్కడా కూడా వీవీప్యాట్లను ధ్వంసం చేయడం కానీ ఇవన్నీ చేయలేదు. అలాగే మరోపక్క రంపచోడవరం నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక సాయంత్రం 4 గంటలకే అక్కడ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. గుర్తేడు తదితర ప్రాంతాల నుంచి హెలికాప్టర్ల ద్వారా ఈవీఎం వీవీప్యాట్లను కూడా రంపచోడవరం స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. ఆ రంపచోడవరంలో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడ 3 అంచెల విధానంలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేశారు. మొదట అంకంలో సిఆర్పిఎఫ్ జవాన్లు, తర్వాత పారామిలిటరీ, తర్వాత పోలీసు ఇలా ముగ్గురిని కూడా 3 అంచెల విధానంలో ఏర్పాటు చేసి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. అయితే ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఓటింగ్ ప్రక్రియ ఏ సమయానికి పూర్తయితే ఆ సమయానికి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ప్రశాంత వాతావరణంలో జరిగినప్పటికీ కూడా మండు టెండలో సైతం ఓటర్లు అంటే కొత్తగా నమోదైన ఓటర్ల దగ్గర నుంచి వృద్ధులు అలాగే నడి వయసులు అందరూ కూడా చాలా ఓపికగా క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే ఈసారి చాలా కసిగా నిలబడ్డారని చెప్పవచ్చు. ఋషి థ్యాంక్ యూ అంజిబాబు. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇప్పటికీ ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారు, అది మనం లైవ్లో చూసాము. ఇంకా సుమారు 4 నుంచి 5,000 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎంత లేట్ అయినా కూడా ఓటు వేసే అవకాశం కల్పించడం అనేది ఎలక్షన్ కమిషన్ అధికారులు తీసుకున్న నిర్ణయం. యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అటు విశాఖలో తక్కువ పర్సంటేజ్ నమోదైంది, హైదరాబాద్ గురించి ఇంకా నేను చెప్తాను. వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే ఎండ్ అయినా వానైనా లేకపోతే గాలులు